ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 4వ తేదీన మంగళవారం రోజున అయితే ఈ మేషరాశి వారికి ఒక స్త్రీ అనేది కాల్ చేస్తుంది. ఆ కాల్ వలన మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే మీకు పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారిని గురువు గారిని సంప్రదించండి. వీరి ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారికి కాల్ చేయండి. మీ యొక్క సమస్యలు 24 గంటలో అయితే పరిష్కారం అయితే లభించును. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ మేషరాశి వారికి ఎవరి నుండి ఫోన్ వస్తుంది, అది మీ జీవితం ఎలా మలుపు తిరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. అలాగే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు ఏ పని చేసినా పూర్తి అంకిత భావంతో పనులైతే పూర్తి చేస్తూ ఉంటారు. కష్టం ఎంత ఉన్నా సరే ఓర్చుకునేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా ఓర్పు సహనంతో ఉంటారు. ఇక 12 రాశులకెల్లా కూడా అత్యంత గొప్పగా ఓర్పుగా సహనంగా ఉండేది ఈ యొక్క మేషరాశి వారే అని చెప్పుకోవచ్చు. ఇక అలానే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా తెలిసి ఉంటాయి. ఎందుకంటే అతి చిన్న వయసు నుండి వీరు కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అనేది చూసుకున్నారు కనుక ఇలాంటి వ్యక్తులు కనుక వీరి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా తెలుసు కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు. అలానే వీరు చాలా కష్టపడి తమ కుటుంబాన్ని పోషించాలి అనుకుంటారు. కానీ వీరి యొక్క కుటుంబ సభ్యులకు ఏమాత్రం కష్టం లేకుండా చూసుకుంటారు. ఈ రాశి వారికి మాత్రం ఈ సమయం గ్రహాలు అనుకూలత చాలా బాగుంటుంది. గోచారం అనేది అద్భుతంగా కూడా ఉంటుంది. గోచార ఫలితాలు అనేవి చాలా చక్కగా ఉన్నాయి. అందువల్ల ఈ సమయంలో మీరు ఏది చేసినా సరే బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ సమయంలో వీరి యొక్క గోచార ఫలితాలు అనేవి వీరికి అనుకూలంగా ఉంటాయి. వీరు ఏది తలపెట్టినా సరే అది శుభం అనేది జరుగు తీరుతుంది. శుభకరమైనటువంటి వార్తలు కూడా మీరు వింటారు. ఇలా ఈ మేషరాశి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఇదివరకు వీరు ఏవైనా సమస్యలు ఉంటే కూడా ఆ సమస్యలు కూడా కొన్ని కొలిక్కి వస్తాయని, ఆ సమస్యలు కూడా కొన్ని తీరిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇదివరకు మీరు ఏదైనా ఏ విషయంలో కావచ్చు, ఏదైనా విషయంలో ఒత్తిడి ఉన్నా సరే ఆ ఒత్తిడి కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇకపోతే ఈ రాశివారి రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే వీరికి ఆకస్మిక ధనం కూడా ఉండవచ్చు. అంటే అనుకోకుండా డబ్బును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. రుణాలు వసూలు చేయటంలో ఇదివరకు మీరు ప్రయత్నాలు చేసి విఫలమైతే గనక ఈరోజు రుణాలు వసూలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనాన్ని అయితే ఎక్కడ నుంచి అయినా సరే మీరు పొందుకుంటారు. అంటే ఎవరికైనా ఇవ్వవలసిన వారు ఇవ్వటం కానీ, లేదా ఏదైనా అడ్వాన్స్ రిసీవ్ చేసుకోవడం కానీ, ఏదో ఒక రకంగా అయితే ధనం అయితే మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగాలకు చక్కటి ఉద్యోగం కూడా అవకాశం కల్పిస్తుంది. మీరు దీనికోసం ప్రయత్నాలు చేశారు కానీ సక్సెస్ కాలేకపోయారు. ఈరోజు మాత్రం దినఫలాల ప్రకారం మీకైతే అవకాశాలు అయితే వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు. మీకు సంతృప్తిని కూడా ఇవ్వబోతున్నాయి. అలాగే ఈ మేషరాశి వారికి ఎవరికైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు మీరు ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. ఉద్యోగం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అనేటివి కూడా జరుగుతూ ఉంటాయి. మీ యొక్క పై స్థానాలు ఉన్నటువంటి అధికారాల వల్ల మీ మాట పడవలసి అయితే వస్తుంది. దీనికి సంబంధించినటువంటి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే ఈ రోజున
తోటి ఉద్యోగస్తులతో ఒకరితో గొడవ కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజువారీ నుండి సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి సక్సెస్ కాలేకపోయారో ఆ ప్రయత్నాలైతే ఖచ్చితంగా ఫలిస్తాయి. ఆ ప్రయత్నాలకు ఫలితం ఈరోజు దినఫలాల్లో మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మేషరాశి వారి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి వ్యాపార అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం కూడా మీకు రాబోతుంది. కానీ మీ కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. చిన్న గొడవని పెద్ద గొడవలాగా మారబోతుంది. కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడమే చాలా ఉత్తమం అని ఇకపోతే ఈ మేషరాశి వరకైతే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మార్చి 4వ తేదీన మంగళవారం రోజున అయితే వీరికి మార్పులు అనేవి ఎలా చోటు చేసుకోబోతున్నాయి, ఏ స్త్రీ వీరికి ఫోన్ చేస్తుంది, అలాగే వీరి జీవిత అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇకపోతే దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికైతే మీకు ఒక ఫోన్ అయితే వస్తుంది. అంటే ఒక స్త్రీ నుండి అయితే మీకు ఫోన్ కాలు అనేది వస్తుంది. అది రాంగ్ నెంబర్ అయినప్పటికీ కూడా వారితో పరిచయం పెరుగుతుంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారి వల్ల మీకు చాలా లాభాలు కూడా ఉంటాయి. అంటే వారి స్నేహం వల్ల మీ యొక్క అంటే మార్పులు చేర్పులు అనేవి కొన్ని జరగబోతున్నాయి. అంటే వారి చెప్పే విషయాలు కొన్ని మీకు మంచి లాభాలైతే వస్తాయి. ఆ స్త్రీ మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కీలకమైన పాత్ర అయితే పోషించే అవకాశాలైతే ఉన్నాయి. ఆ స్త్రీ మీకు చక్కటి స్నేహితురాలు కావచ్చు, లేదా మీకు మంచి సన్నిహితురాలు కూడా కావచ్చు. తన వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. వారితో మీ యొక్క బంధం దీర్ఘకాలంగా పాటు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే జీవితానికి ఇదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చాలామంది ఇటువంటి విషయాలలో చెప్పడం గమనిస్తూ ఉంటాం. కానీ అంటే అనుకోకుండా ఫోన్ చేసేటువంటి వ్యక్తితో బంధం ఏర్పడడం, అధిక హస్త స్నేహంగా మారి దీర్ఘకాలంగా పాటు కొనసాగటం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కనుక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నాయో వారికి కూడా ఈ విషయంలో అయితే మీరు ఖచ్చితంగా ఇలానే జరగబోతుందని చెప్పుకోవచ్చు. వారి వల్ల మీ జీవితం కీలకమైన మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయని చెప్పవచ్చు. ఇక వారి స్నేహం వల్ల మీ యొక్క జీవితం కూడా చాలా అద్భుతంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అంటే వారిచ్చే సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. అంటే మీరు వ్యాపారస్తులైతే కనుక మీ వ్యాపారంలో చాలా అయితే సలహాలైతే వీరు ఇవ్వటం జరుగుతుంది. మీ యొక్క లాభాలైతే అధికంగా పొందుకుంటారు వీరి వల్ల. కనుక వారి స్నేహం అనేది మీకు ఎల్లకాలం దీర్ఘకాలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే చూడండి. ఎందుకంటే మీకు మార్చి 4వ తేదీన మంగళవారం రోజునైతే ఒక స్త్రీ నుండి అయితే ఫోన్ కాల్ వస్తుందని మర్చిపోకండి. అలాగే మీ యొక్క దినఫలాలు, మీ యొక్క శుభ అశుభ ఫలితాలు, మీ గోచార ఫలితాలైతే ఈ రోజున ఇలా ఉండబోతున్నాయని మనం చెప్పబోతున్నాం. కాబట్టి ఎక్కడున్నా సరే మేషరాశి వారు వెంటనే ఈ వీడియోని చూడండి.